లెగసీ ఆఫ్ ద సీక్రెట్ పాండ్ చిత్తూరు. ఒక 100 సంవత్సరాల ముందు ఒకతనికి ఒక దేవత కళలో కనిపించింది. ఆ దేవత తన కళలోకి వచ్చి, నేను ఒక కోనేరులో ఉన్నాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అని చెప్పింది. తర్వాత రోజే అతను ఎద్దల బండి మీద ఆ కోనేరు దగ్గరికి వెళ్లి ఆ దేవతని తీసుకొచ్చి ఒక చిన్న గుడి కట్టించాడు. అప్పటి నుంచి ఆ దేవతని దండుమారియమ్మ అని పిలవడం స్టార్ట్ చేశారు. ఈ గుడిలో ఒక స్పెషల్ ట్రెడిషన్ ఉంది. ఎవరైనా ఒక కోరిక కోరుకుంటే అది జరుగుతుందా లేదా అని ఒక పూజ చేస్తారు. ఆ పూజలో ఒక నిమ్మపండు ఆ దేవత శిరస్సు పైన పెట్టి వర్ణించి 3 సార్లు పూజ చేస్తారు. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఆ దేవత శిరస్సుపై ఉన్న నిమ్మపండు కింద పడుతుంది, లేదంటే పడదు అని అక్కడ భక్తులు నమ్ముతారు. తరువాత మీరు కోరుకున్నది జరిగితే మీరు ఆ దేవతకి ఊరేగింపు చేసి ప్రసాదం చేసి అందరికీ భోజనం పెట్టడం అనేది సాంప్రదాయం. ఇలాగే ఈ ఆచారం ఒక 100 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. ఈ గుడి చిత్తూరు సమీపంలో ఉన్న బంగారెడ్డిపల్లి దగ్గర ఉంది. అండ్ ఈ దేవత దర్శనానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారంట. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి ఖచ్చితంగా దర్శించండి. ఇలాంటి మరిన్ని హిడెన్ హిస్టరీస్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో ది వైల్డ్. రాలే దండ విడిచి ఆ పువ్వులే